రేషియోస్ మనకి ఈ క్వాంట్లో వచ్చి క్వాంట్లో విల్ గో విత్ మనకి 4 టాపిక్స్ ఉంటాము. ఆ 4 టాపిక్స్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఇస్ నెంబర్ సిస్టమ్స్, ద సెకండ్ వన్ ఇస్ averages, and the third one is ratios, and the fourth one is percentages. ఈ 4 కూడా బేసిక్స్ అంటే ఖచ్చితంగా ఈ 4 వచ్చుంటేనే ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మనం చేయగలం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే టాపిక్స్ లో ఇందులో ప్రతిదాన్ని యూజ్ చేస్తాం. యావరేజెస్ యూజ్ చేస్తాం, రేషియోస్ యూజ్ చేస్తాం, పర్సెంటేజెస్ యూజ్ చేస్తాం. సో యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఈ 4 కూడా జనరల్లీ విల్ కాల్ ఇట్ ద బేసిక్స్. మన క్వాంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఈ 4 నేర్చుకోవాలి. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ లో మనం రేషియోస్ యూజ్ చేస్తాం, యావరేజ్ యూజ్ చేస్తాం, పర్సెంటేజ్ యూజ్ చేస్తాం. వచ్చే ప్రతి టాపిక్ లో కూడా ఈ 4 మనం యూజ్ చేసుకుని సాల్వ్ చేస్తాం. సో యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ దిస్ 4 టాపిక్స్. అంటే నేర్చుకోవడం అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తెలుసుకోవడం కాదు, అది ఎక్కడ అప్లై చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఫార్ములా తెలిసింది, ఆ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలో తెలియకపోతే ఈ ఫార్ములా నేర్చుకునే అనవసరం. రైట్. సో నేర్చుకున్నప్పుడు ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఏదో బట్టి కొట్టి నేర్చుకోవడం, లేదంటే ఒక సమ్ చెప్తే అర్థం అవడం కదమ్మా. అది కాన్సెప్ట్ నేర్చుకునేటట్టు ఉండాలి. అంతేగాని జనరల్ గా ఎవరు చెప్పినా సమ్ అర్థమైపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఏ ట్రేడర్ చెప్పినా సమ్ అర్థం అవుతుంది. ఆ సమ్ అర్థమైతే ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం చెప్పాను, ఈ ప్రాబ్లం అర్థమైందంటే మీనింగ్ ఏంటంటే మీకు ఈ ప్రాబ్లం వచ్చిందండి. ఇందులో ఉన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకొని ట్రై చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమే తీయడు. వాడు ఏం చేస్తాడంటే దానికి రిలేటెడ్ గా చేస్తాడు. సో ఒక ఫార్ములా నేర్చుకున్నప్పుడు బట్టి కొట్టడం కాదు, ఆ ఫార్ములాని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో తెలియాలి. ద సేమ్ థింగ్ ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏది నేర్చుకుంటున్నాం, లేదు సమస్య ఏది నేర్చుకుంటున్నాం, లేదు టాపిక్ ఏది నేర్చుకుంటున్నాం కాదు, మనకి ఆ రిలేటెడ్ గా ఎక్కడ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఇది అప్లై చేయడం తెలిసి ఉండాలి. అలా నేర్చుకోవాలి. ఇట్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. రైట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని మనం ఏదో చెప్పామని నేర్చుకున్నామని కాకుండా నేర్చుకునేటప్పుడు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం ఎలా తెలుస్తుంది అంటే అది మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. ప్రాక్టీస్ చేస్తే డౌట్లు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని చెప్పినంత వరకు క్లియర్ గా ఉంటుంది, ప్రాబ్లం అర్థం అవుతుంది. మళ్ళీ రేపు వెళ్ళిన చూస్తే కొత్తగా ఉంటుంది. రేషియోస్, ప్రపోర్షన్స్. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ రేషియోస్. ఈ రేషియోస్ కూడా త్రూ అవుట్ పాయింట్ లో కానీ, లేదంటే మనం రీజనింగ్ లో కొన్ని చోట్ల కూడా యూజ్ చేస్తాం. అసలు రేషియో అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై రేషియో? సో రేషియో అంటే ఇఫ్ వి గో విత్ ఒక దగ్గర 56 రూపీస్ ఉన్నాము, ఇది ఇద్దరికి షేర్ చేయాలి. ఏ అండ్ బి ఇద్దరికి షేర్ చేయాలి. ఇన్ ద రేషియో 4:3 రేషియోలో వీళ్ళిద్దరికి షేర్ చేయాలి. అయితే వాట్ ఇస్ ది షేర్ ఆఫ్ ఏ అండ్ వాట్ ఇస్ ది షేర్ ఆఫ్ బి అంటే ఇప్పుడు ఇందులో మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ 56 ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వీడికి ఏ ఈక్వల్స్ టు ఏ ఎంత ఉంది? 4 ఉంది. బి ఎంత ఉంది? 3 ఉంది. అంటే 56 ని ఓవరాల్ గా యూ హ్యావ్ టు మేక్ 4 + 3 7 పార్ట్స్ కింద చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, 7 పార్ట్స్ కింద చేస్తే అప్పుడు ఏకి 4 పార్ట్స్ ఇచ్చాడు, బికి 3 పార్ట్స్ ఇచ్చాడు. డన్. నౌ 56 4 7 అంటే 56 ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది మనకి? 7 parts equals to 56. Then part is equals to 56/7, which is equals to 8. అంటే 1 part వాల్యూ వచ్చి 8 రూపీస్ అనుకుందాం. 1 part వాల్యూ, అది 1 part అనొచ్చు, లేదంటే 1 యూనిట్ అంటారు జనరల్ గా. 1 యూనిట్ వాల్యూ ఇస్ 8. అలాంటిది ఏకి 4 యూనిట్స్ వచ్చింది. సో 4 × 8. బికి ఎంత వచ్చింది? 3 యూనిట్స్ వచ్చింది. కాబట్టి 3 × 8. దిస్ ఈస్ ద షేరింగ్. రేషియో ఇస్ నథింగ్ బట్ షేరింగ్. రైట్. సో రేషియోని ఎలా డిఫైన్ చేస్తామంటే వీ కెన్ గో విత్ ఫ్రాక్షన్ అన్నా, ఆర్ రేషియో అన్నా, ఆర్ ఇంకోటి డివిజన్ అన్నా. ఈ మూడు యాక్చువల్లీ మీనింగ్ ఒకటే. ఫ్రాక్షన్ అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ A/B, అండ్ రేషియో అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ A/B, అండ్
A divided by B. All the three are same. Technically, we'll call it as the fraction antaru, then ratio antaru, then division antaru. Got it? Now, the ratio ni ఎలా define చేస్తాడు? Ratio ni, for example, the ratio A is to B అని define చేస్తాం. Generally, we'll call it as a first term and second term. మామూలుగా పిలవడం ఫస్ట్ రేషియోలో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ పిలుస్తారు, బట్ టెక్నికల్లీ దిస్ ఈస్ antecedent and this is consequent అని పిలుస్తారు. The first term in the ratio is called antecedent and the second term in the ratio is called consequent. Second term in the ratio is called consequent. So whenever the ratio A is to B is defined as some 2:3 and defined as and directly we'll consider that A is equals to 2 and B is equals to 3 and this is contained. A equals to 2 and B is equals to 3 and this is contained. ఇంకా బేసికల్ ఇంకేముంటదంటే A is to B అనేది ఒక రేషియో అనుకుంటే దెన్ దీన్ని ఒక కాన్స్టెంట్ వాల్యూ K తో మల్టిప్లై చేస్తే రేషియో రిమైన్స్ సేమ్. అంటే రేషియోలో ఉన్న ప్రతి టర్మ్ ని మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ రేషియో లైక్ A is to B is to C, ఇలా 3 టర్మ్స్ ఉన్నా కానీ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ that you have to multiply with a constant value K for the entire ratio, then the ratio remains same. Ratio ఏమి చేంజెస్ రాదు. Now A is to B, we can write it as K into A is to K into B. No constant value తో మల్టిప్లై చేస్తే రేషియో రిమైన్స్ సేమ్. మనకు అక్కర్లేదు అనుకుంటే K క్యాన్సిల్ చేసేస్తాం, దెన్ ద ఒరిజినల్ రేషియో A is to B, you'll get the thing. రైట్. ఇంకా ప్రాపర్టీస్ ఏముంటాయి? ప్రాపర్టీస్ ఆఫ్ రేషియో అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ వాల్యూ K తో మల్టిప్లై చేస్తేనే రేషియో రిమైన్స్ సేమ్ గా ఉంటది. ఇఫ్ యూ యాడ్ దెన్ ఇట్ విల్ చేంజ్. గాట్ ఇట్? అండ్ రేషియో వచ్చి whenever the ratio is defined like A is to B, if we'll call it as a ratio. రేషియో అంటే ఏం చేయాలంటే దాంట్లో ఉన్న కామన్ మల్టిపుల్స్ ఏమి ఉండకూడదు. కామన్ మల్టిపుల్స్ ఏమి ఉండదు, రెండిట్లో కామన్ మల్టిపుల్స్ ఏమి ఉండకూడదు ఎక్సెప్ట్ 1. రైట్. ఒకవేళ ఏమన్నా ఉంటే కనుక అన్ని క్యాన్సిల్ చేసి ద లీస్ట్ టర్మ్ లో యూ హ్యావ్ టు డిఫైన్ ద రేషియో. ఇఫ్ ద రేషియో A is to B, then the value of the ratio అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఎప్పుడు కూడా దీన్ని మల్టిప్లై చేస్తూ ఉంటదమ్మా. The value of the ratio depends upon this X. For example, ఒక రేషియో 2:3 అని చెప్పడము ఇది రేషియో అవుతుంది. యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ there are 20 boys in the class and 30 girls అనుకున్నాము. 30 girls. ఇది వాల్యూ ఆఫ్ ద క్లాస్. వాల్యూ ఆఫ్ ద క్లాస్ అంటే క్లాస్ లో 20 బాయ్స్ ఉన్నారు, 30 గర్ల్స్ ఉన్నారు. when we define these boys and girls in terms of ratios, అప్పుడు ఏం చేస్తాం? 20 అంటే is nothing but 2 into 10 and 30 అంటే is nothing but 3 into 10. ఈ కామన్ మల్టిపుల్స్ ఏమీ లేకుండా you define the ratio 2:3. అంటే వాట్ ఇట్ మీన్స్ అంటే క్లాస్ లో ఇద్దరు బాయ్స్ ఉండి ఉంటే గనక ఖచ్చితంగా ముగ్గురు గర్ల్స్ ఉండాలి. Whenever there are 2 boys in the classroom, there should be 3 girls in the classroom. అంటే ఇది రేషియో కాబట్టి మన దీని వాల్యూ కావాలంటే 2x is to 3x. 2x is to 3x అని చెప్తాము. అప్పుడు ఈ వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ x వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ x2 అనుకో, వాట్ విల్ గెట్? x1 అనుకో 2 boys and 3 girls. x2 అనుకో 4 boys and 6 girls. x10 అనుకో 20 boys 30 girls. x100 అనుకో 200 boys 300 girls. So the entire thing is based on this x value. అంటే మనం ఏదైతే క్యాన్సిల్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. అండ్ combined ratios అంటారు. combined ratios అంటే when we have a two ratios like A is to B is equal to some 2:3 and B is to C is equal to some like 5:6 అనుకున్నాడమ్మా. అప్పుడు వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ A is to B is to C combined ratios? మనకు 2 రేషియోస్ ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ when the రేషియోలో మనకి 2 టర్మ్స్ ఉన్నాయనుకోమ్మా, ఈ వాల్యూస్ మేబీ కొంచెం చిన్నగా ఉండొచ్చు. when we are adding a ratio one other what it is called unit into the ratio, ఇక్కడ C ని కూడా యాడ్ చేసాం అనుకోండి, వాల్యూస్ వచ్చి దీనికన్నా పెరుగుతాయే తప్ప తగ్గవు. ఎందుకంటే ఈ మూడిట్లో ఉన్న కామన్ వాల్యూస్ ని క్రాచ్ చేసినప్పుడు మేబీ ఇవి సేమ్ గానే ఉండాలి, లేదంటే పెరగాలి, అంతేగాని తగ్గవు. గుర్తుపెట్టుకోలేదు.
Now a used to b ఎంత ఇచ్చాడు, a used to b is equals to 2 used to 3 and c used to b used to c is equals to some 5 is to 6. Now I required a is to b is to c అన్నాడు. ఇక్కడ చూడండి a అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ ఫస్ట్ టర్మ్ అండ్ దిస్ ఇస్ సెకండ్ టర్మ్ ఇన్ ది రేషియో, ఫస్ట్ టర్మ్ ఇన్ ది రేషియో, సెకండ్ టర్మ్ ఇది గుర్తుపెట్టేసుకోండి. ఏ కావాలి అంటే కనుక ఫస్ట్ యూ హావ్ టు ఈ రెండింటిని న్యూమరేటర్స్ అంటారు. ఒకవేళ దీన్ని ఫ్రాక్షన్ లో రాసానికి ఏమవుతుంది 2/3, దీన్ని రాస్తే 5/6, రైట్? whenever we require a, then you have to take a product in the numerators. ఫస్ట్ what is called యూనిట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే 2 into 5 వచ్చి ఏ వాల్యూ అవుతుంది. బి వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్ అండ్ ద సెకండ్ న్యూమరేటర్, దట్ మీన్స్ 3 into 5, అండ్ సి వాల్యూ కావాలంటే బోత్ ద డినామినేటర్స్ 3 into 6. then what will get 5 2s you will get 10 and 3 5s you will get 15 and you will get 18. if any common multiple is there, you have to simplify it and you have to give the ratio without a common multiple, right? ఇది మామూలుగా లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం ఫ్రాక్షన్ లో రాద్దాం 2/3 and 5/6. ఏ కావాలంటే ఏ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి 5 2s you will get 10 and b ఎక్కడ ఉంది, if you write a/b and b/c, ఏ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి both the numerators, b డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ ఇక్కడ న్యూమరేటర్ 3 5s you will get 15 and c న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఈ రెండిట్లో మల్టిప్లై చేస్తాం you will get 18 అని చెప్పాం. యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ మెథడ్, కానీ ఎప్పుడైతే మనకి రేషియోస్ పెరిగిపోయిన అనుకో ఇట్ బికమ్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. కాబట్టి ఏం చేస్తామంటే ఈ మెథడ్ నేర్చుకోవాలి, రైట్? నౌ ఇఫ్ వీ హ్యావ్ 3 ratios, a is to b is equals to from 2 is to 3 and b is to c is equals to 4 is to 5 and c is to d is equals to 6 is to 7 and d is to e is equals to, we'll go with 8 is to 900. then what is the value of a is to b is to c is to d is to e అంటాడు, రైట్? నౌ ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఏ టర్మ్ కావాలి అంటే జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దీనికి ఏదో ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దు, ఇట్స్ వెరీ బిగ్ ఫార్ములా, రైట్? ఏ టర్మ్ కావాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద న్యూమరేటర్స్ అంటే ఫస్ట్ వాల్యూస్ ఇన్ ద రేషియో. ఏమొస్తుంది 2 into ఇది ఫస్ట్ వాల్యూ 2 4 6 8 2 into 4 into 6 into 8, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, రైటా? బిది కావాలంటే ఏం చేయాలంటమ్మా, ఫస్ట్ ఇక్కడ మనకి బి డినామినేటర్ ఉంది కదా, డినామినేటర్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద న్యూమరేటర్స్, ఇది 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 మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ బి వాల్యూ ఉంది 3 ఉంది కాబట్టి యూ కెన్ గో విత్ 3 into 4 into 6 into 8, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి. ఇప్పుడు సి కావాలంటే చూడమ్మా, ఇక్కడ సి ఇక్కడ డినామినేటర్ లో ఉంది, సో యూ హ్యావ్ టు గో విత్ దిస్ అండ్ దిస్, రైట్? సో ఈ రెండు మల్టిప్లై చేస్తాం, దాని తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తాం. జస్ట్ అర్థం చేసుకోండి, 3 into 5 into 6 into 8, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి, రైట్? డి కావాలి అంటే డి ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది, ఎటువైపు ఉందో అక్కడ వరకు డినామినేటర్ చేసి అక్కడ నుంచి న్యూమరేటర్ చేస్తాం, రైట్? ఇక్కడ డి వాల్యూ ఏమవుతుంది మనకి, ఇఫ్ యూ గో విత్ 3 into 5 into 7 into 8, దట్ ఈస్ ఈక్వల్స్ టు డి. అండ్ ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ లాస్ట్ వరకు ఈ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఈ, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి 3 into 5 into 7 into 9, దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఈ. ఇప్పుడు బి వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత 2 into 4 into 6 into 8, దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏ. అండ్ బి వాల్యూ కావాలంటే 3 into 4 into 6 into 8 అండ్ సి ఎంత మనకి 3 into 5 into 6 into 8 అండ్ డి ఎంత 3 into 5 into 7 into 8 అండ్ ఈ వాల్యూ వచ్చి 3 into 5 into 7 into 9. దిస్ ఈస్ ద రేషియో వి హ్యావ్. ఇంకెన్నున్నా ఇది ఈజీగా వేసేయచ్చు, రైట్? అండ్ ఏమైనా కామన్ మల్టిపుల్స్ అంటే క్యాన్సిల్ చేస్తాం. ఎనీ కామన్ మల్టిపుల్ ఇస్ దేర్, 6 6 3 పోతుందేమో కదా, 3 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 2 టైమ్స్ పోతుంది. నౌ
ఎనీ అదర్ కామన్ మల్టిపుల్ ఇస్ దేర్? జాగ్రత్తగా చూడాలి. కామన్ మల్టిపుల్ అంటే 5, 7, 9 అంటే ఇంకెక్కడ 2 పోదు. గుడ్. ఇందులో 3 ఉంది, ఇందులో 3 లేదు, పోదు. సో ఇట్స్ అ ఫైనల్ వన్. ఏ వాల్యూ అంటే 2 into 4 into 2, that is the value of A, and B value is 4 into 6 into 8, that is the value of B, and 5 into 6 into 8, that is the value of C, and 5 into 7 into 8, that is the value of D, and again 5 into 7 into 9, that is the value of E. Right? Shall we take another example? Multiply just values is it, man. Is this clear? Good. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ గా ప్రాబ్లం చేస్తాం. ఏంటది? A/B is equals to 2:3 and B/C is equals to 4:5 and C/D is equals to some 6:7. So if I required A/B/C/D ఏదైనా సేమ్. సో ఏ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? న్యూమరేటర్ లో స్టార్ట్ అయింది. In first term 8 is missing. Very good. Into 8. Done. Thank you. Right. ఇక్కడ A న్యూమరేటర్ లో ఉంది కాబట్టి you have to take all the numerators 2 into 4 into 6 and B వచ్చి ఇక్కడ డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటాము. ఫస్ట్ డినామినేటర్, the next all the numerators. So what will get 2 into 4 into 6. C ఎక్కడ ఉంది? ఇక్కడ డినామినేటర్ లో ఉంది. So till that time you have to take the denominators. After that you have to go with the numerators. That means 3 into 5 into 6 and the D వచ్చి the last వరకు కూడా డినామినేటర్ లో ఉంది. So you have to go with the 3 into 5 into 7. So if any common multiple is there, take the common multiples and 2 times పోతుందా? 3, 3. Yes. B is 3, 4, 6 and then రెండు సేమ్ వచ్చినాయి. ఇది 3 కదా? ఓకే. 3, 4, 6. Right. 2, 4, 6. ఇక్కడ 2 times పోతుంది, ఇక్కడ 2 times పోతుంది. Then you will get 2 into 4 into 2 and 3 into 4 into 2 and 5 into 6 and 5 into 7. This is the value. ఎంతైతే అంత. If we have a 3 values అంటే ఇక్కడ for example when we have a what it is called combining of 2 ratios, పెద్ద ఇబ్బంది ఉండదమ్మా. When you are adding one more ratio, little bit you will get a complicated. So ఇలా ఎన్ని రేషియోస్ అన్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు మనం. When we have 5 ratios, A is to B and B is to C, C is to D, చాలా బాగుంది, and D is to E. ఇంకోటి ఉందనుకో E is to F అన్నాడు అనుకోమ్మా. First you have to take all the values of A. That means A into B into C into D into E. ఈ వాల్యూస్ మల్టిప్లై చేస్తాం. అండ్ B కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ డినామినేటర్, ద రెస్ట్ ఆఫ్ ఆల్ ద న్యూమరేటర్స్. రైట్. తర్వాత C కావాలంటే దీస్ టూ డినామినేటర్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ఆల్ ద న్యూమరేటర్స్. D కావాలంటే ద ఫస్ట్ 3, తర్వాత 4, తర్వాత 5. Is this clear? Yes. Good. Now go with the value. A is to B is equals to 5 is to 8 and B is to C is equals to 7 is to 9, 7 is to 9 and C is to D is equals to 4 is to 11 and D is to E is equals to 2 is to 13. Now I required A is to B is to C is to D is to E. Make it fast. Just go through the values.
and the next question వచ్చి a is to b is to c is to d is equals to how much without చేయండి and I required a is to e. a is to e equals to how much అంటే ఇది చేసేస్తే ఇది వచ్చేస్తాము డైరెక్ట్ వాల్యూ చేసేస్తాం. And don't go with the multiplication at least. So ఇప్పుడు మనం ఏం చేయాలి సింపుల్ ఏ టర్మ్ ఇవ్వాలి మనకి ఏ టర్మ్ ఫస్ట్ యూ హావ్ టు గో విత్ ఆల్ ద న్యూమరేటర్స్ దట్ ఈస్ 5 into 7 into 4 into 2 దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ. బి కావాలంటే ఏం చేయాలి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ బి ఇక్కడ బి ఉంది కాబట్టి యూ హ్యావ్ టు గో విత్ 8 into the rest of all numerators 7 into 4 into 2 and c కావాలంటే here it is c. So first the two denominators 8 into 9 the rest of the two numerators 4 into 2 and if I require d ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఉంది అంటే థర్డ్ న్యూమరేటర్స్ లో ఉంది కాబట్టి అప్ టు ద థర్డ్ న్యూమరేటర్ 8 into 9 into 11 and the next numerator, sorry, up to third denominator and the next numerator that is equals to 2 and e is equals to kavalante all the denominators 8 into 9 into 11 into 13. This is the value of a is to b is to c is to d. And value and simplification ante cancel chestam, otherwise it is the final ratio. ఇందులో కామన్ మల్టిపుల్స్ ఉన్నాయి కదా మనకి 2 పోతుంది అన్నిటిలో 2 ఉంది అండ్ 3 ఉన్నట్టు ఉంది. వెరీ గుడ్ సూపర్ 5742 5742 and 8742 8742 8942 and 8912 and this thing done. చూడమ్మా లేదు మనకి ఎగ్జామ్ లో ఇలా 5 రేషియోస్ ఇచ్చి ఇలా లేదంటే 5 రేషియోస్ ఇచ్చి వాడు ఏమంటాడు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ ఈస్ టు ఈ అంటాడమ్మ. అంటే అప్పుడు ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఈస్ టు ఈ ఇలా అడగకుండా డైరెక్ట్ గా వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ టు డి అన్నప్పుడు ఇదంతా రాయక్కర్లేదు. మనం సింపుల్ గా ఏ ఈస్ టు డి ఎలా వస్తుంది అంటే బై యూజింగ్ ఆల్ ద రేషియోస్ ఏ బై బి అండ్ బి బై సి అండ్ సి బై డి అండ్ డి బై ఈ అన్నిట్లో ఫ్రాక్షన్ వేసుకుని ఇఫ్ యూ టేక్ అ ప్రోడక్ట్ దిస్ టు గెట్ క్యాన్సిల్ 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 అండ్ ద ఫైనల్ గా వచ్చేది ఏ బై ఈ ఆర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఈస్ టు ఈ. ఇలా వాడు ఓన్లీ ఏ ఈస్ టు ఈ దాన్ ద ఫస్ట్ వాల్యూ ఫస్ట్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ టర్మ్ అండ్ ద లాస్ట్ టర్మ్ అడిగినప్పుడు ఐదర్ ఏ ఈస్ టు డి అని అడుగుతాడు లేదంటే కాంపౌండ్ రేషియో అని అడుగుతాడు. టెక్నికల్ వర్డ్ ఈస్ కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అన్నా కానీ అన్ని రేషియోస్ ని ఫ్రాక్షన్స్ లో వేసుకుని యూ హ్యావ్ టు టేక్ అ ప్రొడక్ట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ రేషియో. అదర్వైజ్ ఇవన్నీ ఫ్రాక్షన్లు వేసుకుని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ అ ఫైనల్ రేషియో ఏ ఈస్ టు డి అని అడుగుతున్నాం. ఏ ఈస్ టు డి అని అడుగుతాం. Got it? Excuse me. Now ఒక క్వశ్చన్ చేద్దాం. ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఏ బై బి is equals to b by c is equals to c by d is equals to 3 by 4 is equals to 3 by 4. If b gets 308 less than d then find the value of ABC. Then find the value of ABC. ఇక్కడ ఏమన్నాడు బి వచ్చి 308 less than d కన్నా 308 less than సరే వాట్ ఆర్ ఇట్ మే బి పక్కన పెట్టేద్దాం. సో a by b is equals to b by c is equals to c by d is equals to 3 by 4. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే a by b ఆర్ డైరెక్ట్ రేషియో రాసేసుకుందాం. విల్ గో విత్ రేషియో. a by b అంటే ఏమన్నా రాయొచ్చు a is to b డైరెక్ట్ ఇది అన్ని ఈక్వల్ కాబట్టి is equals to 3:4 అని రాసుకోవచ్చు అండ్ b is to c again 3:4 and c is to d is again 3:4.
again 3:4. Now ఇప్పుడు వాడికి ఏం కావాలి, ABCD కావాలి కాబట్టి నౌ ఐ రిక్వైర్ ది వాల్యూ ఆఫ్ A:B:C:D కావాలి నాకు. సో ఏ కావాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ ద న్యూమరేటర్స్, దట్ మీన్స్ 3 into 3, రైట్. B కావాలంటే ఫస్ట్ డినామినేటర్, ద రెస్ట్ టూ న్యూమరేటర్స్ 4 into 3. C కావాలంటే 4 into 3, అండ్ D కావాలంటే ఏంటి, ఆల్ ద 4. అంతే కదా. నౌ and 3 it becomes 27, 9 4s 36, and 16 3s 48, and 16 4s 64. ఇది వాల్యూ. ఏమన్నా కామన్ మల్టిపుల్స్ ఉన్నాయా అంటే నో, లేవు. సో దిస్ ఇస్ ద ఫైనల్ రేషియో ద వాల్యూ. ఇప్పుడు ఏమన్నాడు, B gets 308 less than D. D కన్నా B కంటే రెండే కదా. ఇప్పుడు ఈ వాల్యూలో ఏకి ఎన్ని యూనిట్స్ వచ్చినాయంటే 27 యూనిట్స్ ఫర్ A, and 36 units for B, and 48 units for C, and 64 units for D. అవునా. ఇప్పుడు ఇక్కడ ద డిఫరెన్స్ ఎంత ఉంది, 36 కి 64 కి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్, 36 46 56 66 కాబట్టి ఇట్ బికమ్స్ 28 యూనిట్స్ డిఫరెన్స్ ఉందమ్మా. ఎన్ని డిఫరెన్స్ ఉంది, 28 యూనిట్స్ డిఫరెన్స్ ఉంది. ఇలా 28 యూనిట్స్ డిఫరెన్స్ వస్తుంటే వాళ్ళిద్దరికి మనకి వర్డ్స్ ఇచ్చాడు. ఎన్ని, B gets 308 less than D. B gets 308 less than D. అంటే ఇక్కడ ఇద్దరికి యూనిట్స్ పరంగా 28 తక్కువ ఉంది, అండ్ వాడు ఇచ్చిన వాల్యూ పరంగా 308 తక్కువ ఉంది. సో ఇప్పుడు 28 యూనిట్స్ అంతే కదా, 28 యూనిట్స్ is equals to 308, or 28 parts equals to 308 ఏదైనా అనుకోవచ్చు. యూనిట్ ఈక్వల్స్ టు 308 by 28, which is equals to ఎన్ని డేస్ పోతుంది, 28 11 11 టైం పోతుంది. అంటే ఒక్క యూనిట్ వాల్యూ ఎంత అనమాట, 11. ఇప్పుడు నాకు ఏకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 27 యూనిట్స్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ 27 into 11. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ A. అండ్ బికి ఎంతమ్మా, 36 into 11, and 48 into 11, and 64 into 11. This is the value of this thing. So 27 into 11 you will get 297, and 396, and 528. Good. 528, that is equals to C. And D value answer is 64 into 11. What will get, 704. This is the value of A, B, C, and D. జస్ట్ ఏం లేదా, వాడు ఇచ్చిన దాన్ని రేషియోలో ఎలా కన్వర్ట్ చేస్తాం, కంబైన్ రేషియోలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది క్వశ్చన్. రైట్, ఈస్ దిస్ క్లియర్? అర్థమైందా? అగైన్ ఓకే, చూడండి. వాడు ఏమన్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ A/B is equals to, A/B is equals to B/C equals to C/D equals to 3/4 అన్నాడు. ఇక్కడ మనకి A is equals to B is equals to C అని ఇచ్చిన మనం ఏం రాయొచ్చు, A is equals to C అని రాసుకోవచ్చు, లేదంటే B is equals to C అని కూడా తీసుకోవచ్చు. సో మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ A/B అన్ని ఈక్వల్స్ టు కాబట్టి is equals to 3/4. A/B is equals to 3/4. A/B అంటే we can write it as A is to B, and 3/4 ని ఏం రాయొచ్చు, 3:4 అని రాసుకోవచ్చు. అంతే, డైరెక్ట్ గా ఫ్రాక్షన్ లో రాసేసాను. A/B ని A is to B is equals to 3/4 ని 3:4. అలాగే B/C, B is to C 3:4, C is to D 3:4. రేషియోస్ లో రాసేసాను. రేషియోస్ లో రాసేసి నౌ ఐఎమ్ ఫైండింగ్ ది వాల్యూస్ ఆఫ్ ABCD. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాను. వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు కన్సిడర్ ది వాల్యూ ఆఫ్ A కావాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ ద న్యూమరేటర్స్. ఇక్కడ న్యూమరేటర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తాం. సో 3 into 3, దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ A. రైట్. B కావాలంటే ఏం చేస్తాం, B ఇక్కడ డినామినేటర్ లో ఉంది, ఇక్కడ నుంచి న్యూమరేటర్ లో ఉంది కదా, ఆల్ ద న్యూమరేటర్స్ అండ్ దిస్ డినామినేటర్స్ ఇలా మల్టిప్లై చేస్తాం. అంటే 4 into న్యూమరేటర్స్, ఇక్కడ నుంచి న్యూమరేటర్స్ కదా, 3 into 3. అండ్ C కావాలంటే ఏం చేస్తాం, C ఎక్కడుంది, ఇక్కడ డినామినేటర్ లో ఉంది. అంటే ఎక్కడైతే డినామినేటర్ లో ఉందో ఆ డినామినేటర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తాం. మళ్ళీ ఒక న్యూమరేటర్ ఇటువైపు న్యూమరేటర్స్ ఉంది కానీ న్యూమరేటర్స్ తీసుకుంటాం. సో వాట్ విల్ గెట్, 4 into you will get
3 and d ఎక్కడ ఉంది లాస్ట్ డినామినేటర్ లో ఉంది సో యూ హావ్ టు మల్టిప్లై ఆల్ ద డినామినేటర్స్ దట్ మీన్స్ 4 into 4 into 4 దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అనుకోమ్మా యూ విల్ గెట్ ద వాల్యూ 3 you will get 27 that is the value of a and b anta 9 4 36 that is the value of b and c anta 16 16 3 48 కదా 48 and 16 16 4 64 this is the value of a b c d అని ఇచ్చాడు మనం ఫైండ్ అవుట్ చేసాం వాడేమన్నాడంటే ఈ రెండిట్లకి కంపారిజన్ ఇచ్చాడు యాక్చువల్లీ ఇక్కడ డికి 64 పార్ట్స్ వస్తే బికి 36 పార్ట్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా ది వాల్యూ ఆఫ్ బి ఇస్ లెస్ దాన్ డి వాల్యూ ఆఫ్ బి ఇస్ లెస్ దాన్ డి డి కన్నా తక్కువ ఉండాలి వాడేమన్నాడు మనకి యూనిట్స్ లో ఎంత తక్కువ ఉంది 36 కి 64 కి అంటే ఈ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ ఈ షేరింగ్ లో వీడికి 27 పార్ట్స్ వచ్చింది అండ్ వీడికి 36 parts వచ్చింది అండ్ సి కి 48 parts అండ్ ఫర్ డి ఇట్ ఈస్ 64 parts సో మనకి బి కి డి కి కంపారిజన్ ఇచ్చాడు కాబట్టి పార్ట్స్ లో ఎన్ని పార్ట్స్ తక్కువ 36 minus 64 minus 36 అంటే యూల్ గెట్ 28 పార్ట్స్ తక్కువ ఉందమ్మా అంటే మనం అనలైజ్ చేసిన దాని ప్రకారం 28 పార్ట్స్ తక్కువ ఉంది కానీ వాడు ఎంత తక్కువ అని ఇచ్చాడు 308 తక్కువ అని వాడు ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ సో మన అనాలిసిస్ కి వాడి అనాలిసిస్ కి ఈక్వల్ కావాలి కాబట్టి మనకి పార్ట్స్ లో 28 పార్ట్స్ తక్కువ వచ్చింది వాడికి వాల్యూలో 308 వాల్యూ తక్కువ వచ్చింది కాబట్టి దీస్ టూ షుడ్ బి ఈక్వల్ దెన్ వన్ పార్ట్ ఈక్వల్స్ టు 308/28 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 11 ఒక పార్ట్ వాల్యూ 11 అన్నమాట రైట్ ఇప్పుడు ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి 27 పార్ట్స్ వచ్చినాయి కాబట్టి ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ ఓకే డన్ 27 into 11 and b equals 36 into 11 and c equals to 48 into 11 and d equals to 64 into 11 got it so ఇలాంటిదే ఒక సేమ్ ప్రాబ్లం చేద్దాం the ratio of ages of a is to b ratio of ages of a is to b is equals to 7:9 comma b is to c equals to some 12:11 some 12:11 if c is 12.5 years 12.5 years elder than a then find the ages of abc find the ages of a b and c right ikkada em unnadu the ratio of ages of a and b is 7:9 comma b and c is 12:11 ముగ్గురు ఉన్నారమ్మా వాళ్ళ ముగ్గురులో ఏబికి రేషియో తీసుకుంటే వాళ్ళ ఏజెస్ 7:9 ఉందంట అండ్ బీసీకి రేషియో తీసుకుంటే 12:11 ఉందంట మనకి ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు సి ఈస్ 12.5 years ఎల్డర్ దాన్ ఏ సి వచ్చి ఏ కన్నా పెద్దోడు ఎంత పెద్దోడు 12.5 years పెద్దోడు అంట అయితే ఏబిసి వాల్యూ ఎంత అన్నాడు కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్ రైట్ వి హ్యావ్ ఆ 3 గైస్ మనకి a is to b ఉంది we'll go with like a is to b ఎంత ఇచ్చాడు మనకి 7:9 ఇచ్చాడు గాట్ ఇట్ అండ్ b is to c ఎంత ఇచ్చాడు 12:11 ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి కంబైన్ రేషియో a is to b is to c ఫైండ్ అవుట్ చేయాలి a వాల్యూ ఎంత యూ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ ద న్యూమరేటర్స్ దట్ మీన్స్ 7 into 12 b వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి 9 into 12 అంతేనా 9 into 12 and the c వాల్యూ కావాలంటే 9 into 11 9 into 11
A14 at. Okay, let us check. Now any common multiple ఏం లేదు. So 7 12s 70, 7 2s 14, 84, and 9 12s 19, 9 2s 18 అంటే 108 అయినా, and 9 11s you will get 99. This is the value. అంతేనా? వాడే ఉన్నాడు the relation between A and C. A and C కి ఇచ్చడం. A and C కి డిఫరెన్స్ ఎంత ఉంది? It is 6 to 90 and 9. You will get 15. దీనికి 15 డిఫరెన్స్ ఉందా? ఇది 90 అవడానికి 6 కావాలి, and up to 90, and there is 9, that is equals to 15 parts. The difference is here 15 parts. Sorry. ఇక్కడ డైరెక్ట్ అలా క్యాన్సిల్ చేయడం 3 క్యాన్సిల్ అవుతుంది కదా. 3 times పోతుంది, 3 times పోతుంది, 3 4 times పోతుంది. Got it. Now and simplification ఎప్పుడు కాంప్లికేట్ చేయకూడదు. కాంప్లికేట్ చేస్తే ఇలా వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సింప్లిఫికేషన్ పెద్దది వస్తుంది. సో 7 4s it is 28 and 36 and 33 అంతేనా? Now the relation between A and C. వీడికి A కి 28 parts, 36 parts and 33 parts. ఇక్కడ ఎన్ని parts difference ఉంది? You will get 5 parts difference. అంటే ఏజ్ లో ఎంత డిఫరెన్స్ వస్తుంది? 12.5 years difference వస్తుందంట. 1 part equals to ఏమవుతుంది? 12.5 upon 5, which is equals to 2.5. అంతే కదా? 2.5 years. 2.5 years. వెరీ గుడ్. ఇప్పుడు ఒక పార్ట్ వాల్యూ 2.5, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 28 పార్ట్స్ ఉంది కాబట్టి 28 into 2.5, దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ఏ. అండ్ బి కావాలంటే ఎంత? 36 into 2.5, అండ్ సి కావాలంటే ఎంత? 33 into 2.5. దిస్ ఈస్ ద ఏజెస్ ఆఫ్ ఏబిసి. into 2.5, what will get? 28 is 6, then you'll get, very good, it is 70, and it becomes 90, and this is 82.5. 82.5. మీరు సింప్లిఫికేషన్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా చేయాలి. క్యాల్సి పక్కన టక్కటక్క కొట్టకూడదు, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ క్లాసే కదా. ఇస్ దిస్ క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్పనమ్మా, సరిపోతుందా? yes clear, good. చూడండి ఇక్కడ ఇంకా like another model like A is to B is to C is equals to some 1/2 is to 1/4 is to, and we'll consider it is 1/5. ఇలా ఇచ్చానుకమ్మా, A is to B is to C is 1/2 is to 1/4 is to 1/5. ఇలా వాడు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఫ్రాక్షన్స్ సాల్వ్ చేయకూడదు, ఎందుకంటే ఇట్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. సింప్లిఫికేషన్ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఇంటీజర్స్ లో కన్వర్ట్ చేసేసుకోవాలి. ఇంటీజర్స్ లో ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇక్కడ డినామినేటర్స్ ఏదైతే ఉందో దానికి ఎల్సిఎం తీసుకుంటాం. 2 కి 4 కి 5 కి ఎల్సిఎం అంత అంటే 20 is the LCM, రైట్? అప్పుడు ఈ 20 తోటి ఎంటైర్ రేషియోని మల్టిప్లై చేస్తామా. దాన్ని మల్టిప్లై విత్ కాన్స్టెంట్ వాల్యూ, ద రేషియో రిమైన్స్ సేమ్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రైట్? సో 20 into 1/2 అంటే ఎంత? ఇట్ బికమ్స్ 10. 20 into 1/4 is 5. 20 into 1/4 is 1/5 is. సో దీస్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ యాక్చువల్లీ. ఇది కూడా ఈక్వల్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు you have to find the value. Very good. 4 is to 5 is to this.
ఇది చూడమ్మా, సాల్వ్ చేయండి. In a cricket match, the total number of runs scored by ABC is 570. And the total scored is 570. The ratio of number of runs scored by A and B is 3:2, and that of the runs scored by B and C is 3:2. B and C is also 3:2. Right. Find the number of runs scored by A in that match. A and the score చేసాడని అడిగాడు. Simple. సో ఆన్సర్ ఎంత? త్వరగా చేయాలి. 270. Very good. What about B and C? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? A is to B ఇచ్చాడు. A is to B, which is equals to 3:2, and again B is to C is also given, which is equals to 3:2. Now A is to B is to C అడిగాడు. A value ఎంత? 3 into 3, and B value ఎంత? 2 into 3, and C value ఎంత? 2 into 2. That means 9, 6, and 4. So A కి 9 units, B కి 6 units, and for C 4 units. వాడేమన్నాడు? ఇది రేషియో అమ్మ. 9:4, 6:4 అనేది రేషియో. వాల్యూ ఏమవుతుంది? 9x, 6x, and 4x is the value. వాడి మూడింటిని కలిపితే వాడు ఎంత అన్నాడు? It becomes 570. Then you will get 19x equals to 570, and you will get x equals to 30. X value ఎంత? 30. Good. ఇప్పుడు ఏ ఎన్ని రన్స్ కొట్టాడంటే 9x కొట్టాడు కాబట్టి 9 into 30, అండ్ బి ఎంత కొట్టాడు? 6x కాబట్టి 6 into 30, అండ్ సి ఎంత కొట్టాడు? 4x కాబట్టి 4 into 30. These are the values. That's clear? Good. Right. The total number of students of a school was 660 at the ratio between boys and girls is 13:9. After some days, 30 girls joined the school, and some boys left the school. The new ratio between boys and girls becomes 6:5. Find the number of boys who left the school. Find the number of boys who left the school. Good. Now, what we have? స్కూల్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 660 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద రేషియో, బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చాడు కదా, బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ రేషియోలో చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎవరు బాయ్స్ ఎవరు గర్ల్స్ అనేది తెలియాలి. రైట్. నౌ అంటే the ratio of boys and girls in the school is 13:9. అవునా? ఇప్పుడు టోటల్ బాయ్స్ ఎంతమంది ఉంటారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అంటే దిస్ బికమ్స్ బాయ్స్ బికమ్స్ 13x and girls becomes 9x. If you add these two, you will get 22x. Good. 22x is equals to ఎంత ఇచ్చాడు? 660 ఇచ్చాడమ్మా. x వాల్యూ ఏమవుతుంది? 660 by 22, which is equals to 30. అంతేనా? ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు మనకి? 9 into 30, అండ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 13 into 30. 9 3 is 27, that means 270, and 13 3 is 39, 390. సో 270 గర్ల్స్ ఉన్నారు అండ్ 390 బాయ్స్ ఉన్నారు. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు ఎంతమంది గర్ల్స్ జాయిన్ అయ్యారంట? గర్ల్స్ లో 30 యాడ్ అయ్యారంట, అండ్ బాయ్స్ లో కొంతమంది వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు మనకు తెలియదు.
You have to find how many boys were left, right? So now girls becomes ఎంత 270 plus 30 అంటే 300 వచ్చింది. బాయ్స్ 390 minus x దీని వాల్యూ పక్కన పెట్టదు. ఇప్పుడు ఈ రేషియో ఎంత వచ్చింది అన్నాడు 6:5 అన్నాడు. రేషియో ఎంత అన్నాడు 6:5, where 6 indicate boys and 5 indicate girls. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే దిస్ 5 parts indicates this 300, అవునా? 6 parts indicates ఎంత మనకి 390 minus x. ఎస్, ఇప్పుడు 5 parts వచ్చి ఎంత దేన్ని ఇండికేట్ చేస్తుంది 300 ఇండికేట్ చేస్తుంది కాబట్టి 1 part వాల్యూ ఎంత 300/5 which is equals to 60. ఇది 6 parts, ఇది 5 parts కదమ్మా. సో ఇది 5 parts వచ్చి 300, 1 part ఈక్వల్స్ టు 60. ఇందులో 6 parts ఉన్నాయి, దాని వాల్యూ ఏమవుతుంది 6 into 60 which is equals to 360. అంటే ఇందులో 300 గర్ల్స్ ఉంటే ఖచ్చితంగా ఇందులో 360 బాయ్స్ ఉండాలి, రైటా? ఇనీషియల్ గా ఎంత ఉన్నారు 390 ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎంతకు వచ్చింది ఈ వాల్యూ దిస్ బికమ్స్ 360. అంటే 390 minus 60 then you will get 30 boys left. 30 boys left. Very good. Is this clear? Yes, yes, yes. Good. ఇంటి వీరస్వామి నిన్ను రాలేదు? The another model. Yes. Good. Go through this. SSC JE ఎప్పుడుంది ఎగ్జామ్? సీరియస్ గా చదవాలి, చాలా కాంపిటీషన్ ఉంటుందమ్మా, చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఓ వావ్, ఎలా రాసావు? జాగ్రత్త చదువుకోవాలి. చలో, good, good. All the best. Now, the ratio of milk and water in the mixer is 4:1. If 40 liters of mixer is replaced with 40 liters of water, the ratio of milk and water becomes 3:2. Find the initial quantity of milk and water. Find the initial quantity of milk and water. అండ్ బయట క్లైమేట్ కూడా బాగాలేదమ్మా, ఊరికే బయట తిరగండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు కరోనా వస్తుందా రాదని పక్కన పెట్టేస్తే మన జాగ్రత్తలో మనకు ఉండాలి. Then here the ratio of milk and water is 4:1 అంట. మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? ద మిల్క్ అండ్ వాటర్, మిల్క్ ఈస్ టు వాటర్ ఈస్ 4:1 రేషియోలో ఉన్నాయంట. If 40 liters of mixer is replaced with 40 liters of water, ఏమన్నాడు? ఇది ఒక వెసల్లో ఉంది అనుకుందాం, ఇందులో 4:1 రేషియోలో వాటర్ ఉంది. ఇప్పుడు వాడు ఏం చేశాడు, ఇందులోంచి మిక్సర్ తీసాడు. ఎన్ని లీటర్స్ తీసాడు? 40 లీటర్స్ తీసాడు. 40 లీటర్స్ తీసినప్పుడు మిల్క్ ఎంత వస్తుంది, వాటర్ ఎంత వస్తుంది అంటే ఈ రేషియో ఏదైతే రేషియో ఉందో అదే రేషియోలో మనకి క్వాంటిటీ బయటకు వస్తాం. ఇక్కడ 4:1 రేషియోలో ఉంది కాబట్టి వచ్చేది కూడా 4:1 రేషియోలోనే వస్తుంది. అంటే మిల్క్ 4 parts వస్తే వాటర్ 1 part వస్తుంది. అండ్ టోటల్ అన్ని 5 parts. That 5 parts equals to 40 liters and part is equals to 40/8. అంటే వచ్చే 40 liters లో 4 8s అంట 32 liters వచ్చి మిల్క్ వస్తే 8 liters వచ్చి వాటర్ వస్తుంది. 32 liters వచ్చి మిల్క్ వస్తే 8 liters వచ్చి వాటర్ వస్తుంది. అంతేనా? Now
ఇప్పుడు ఇందులో ఏమవుతుంది, మిల్క్ ఎంత ఉంటుంది 4x ఉంది, అండ్ వాటర్ ఎంత ఉంది మనకి x ఉందమ్మ. బయటికి తీసేసిన తర్వాత వాట్ విల్ గెట్, మిల్క్ ఎంత వస్తుంది, మిల్క్ లో నుంచి 32 లీటర్స్ ఆఫ్ మిల్క్ బయటకు వెళ్ళిపోయింది, అవునా? అండ్ వాటర్ లోంచి ఎంత వెళ్ళింది, 8 లీటర్స్ ఆఫ్ వాటర్ గాన్ అవుట్. ఇప్పుడు వాడేం చేశాడు, మళ్ళీ 40 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు అంటాం. అంటే దీనికి వాటర్ కి యాడ్ అవుతుంది, 40 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. నౌ ఇప్పుడు మనకి వాట్ ఇట్ ఇస్ కాల్డ్, ఈ వెసల్ లో ఉన్నది ఏంటి, ఉన్న మిల్క్ లోంచి 32 లీటర్స్ ఆఫ్ మిల్క్ బయటకు వచ్చేసింది. అలాగే ఉన్న వాటర్ లోంచి 8 లీటర్స్ ఆఫ్ వాటర్ బయటకు వచ్చింది. మళ్ళీ 40 లీటర్స్ ఆఫ్ వాటర్ లోపలికి వెళ్ళింది, అంటే ప్లస్ 40 లీటర్స్. అప్పుడు రేషియో ఎంత ఉందన్నాడు, 3:2 ఉందన్నాడు. అప్పుడు రేషియో ఎంత ఉందన్నాడు, 3:2 ఉందన్నాడు. సో సింప్లిఫై, 4x minus 32 by x minus 8 plus 40 and ఎంతమ్మా plus 32 is equals to 3/2 or 3:2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో, 4 into 2 అంటే 8x minus 2 into 32 is equals to 3x plus 3 into 32. 32 మల్టిప్లై చేయగల, అలా వదిలేయచ్చు. దీన్ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకో, 8x minus 3x అంటే ఎంతమ్మా 5x is equals to, ఇక్కడ 2 into 32 3 into 32 అవునా, అప్పుడు 5 into 32 అవుతుంది. ఈ 5 get cancel, x equals to 32, x equals to 32. వాట్ వి కన్సిడర్ as x, x అంటే ఏమనుకున్నాం, ఇందులో x 1 పార్ట్ ఆఫ్ x వాల్యూ ఇది కదా, x 1 into x and 4 into x. సో 1 into 32 అంటే 32 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. 4 into 32 అంటే వాట్ విల్ గెట్, 32 into 4, 4 2s are 8, 4 3s are 12, 128 లీటర్స్ ఆఫ్ మిల్క్ వాటర్. వెరీ గుడ్. ఇలా మనకు తెలిసిన కాన్సెప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేసేస్తే విల్ గెట్ ఎ ప్రాబ్లం. రైట్, ఈజ్ దిస్ క్లియర్? మళ్ళీ సార్ చెప్పనా? క్లియర్, గుడ్. ఇది ఇంకో విధంగా కూడా చేయొచ్చమ్మా. వాడు ఏమన్నాడు, ఇనిషియల్లీ వీ హ్యావ్, క్లియర్, గుడ్. ఇనిషియల్లీ వీ హ్యావ్ మిల్క్ అండ్ వాటర్. మళ్ళీ చెప్పండి, రైట్ చెప్తాను చూడమ్మా. వాట్ వీ హ్యావ్, వాడు క్వశ్చన్ ఏమడిగాడంటేమా, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్సర్ ఈస్ 4:1. అంటే ఒక మిక్సర్ ఉంది, ఒక వెసల్లో ఒక మిక్సర్ ఉంది, అందులో మిల్క్ వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉందంటే 4:1. ఇది రేషియో ఇచ్చాడు కాబట్టి మన వాల్యూ 4x ఇస్ ద వాల్యూ ఆఫ్ మిల్క్, x ఇస్ ద వాల్యూ ఆఫ్ వాటర్ అనుకుంటాం. ఈ మిక్సర్ లోంచి వాడు ఏం చేశాడంటే 40 లీటర్స్ బయటకు తీసాడమ్మా. ఎన్ని లీటర్స్ తీసాడు, 40 లీటర్స్ బయటికి తీసాడు. బయటికి తీస్తే ఈ తీసిన, ఇది మిక్సర్ లోంచి తీసాడు కదా, ఇందులోంచి ఇలాగా వాటి తీసుకోవాలి మగ్గ పెట్టి 40 లీటర్స్ తీస్తే, ఇది ఏ రేషియోలో అయితే మిక్సర్ ఉందో అదే రేషియోలో బయటకు వస్తుంది. ఈ 40 లీటర్స్ ఎలా ఉంటది, 4:1 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. అంటే 4 parts మిల్క్ ఉంటే 1 part వాటర్ ఉంటుంది. టోటల్ గా ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 5 parts అన్నమాట. ఈ 5 parts వాల్యూ ఎంత ఇచ్చాడు, 40 లీటర్స్ ఇచ్చాడు. అప్పుడు 1 part వాల్యూ ఎంత అవుతుంది, 40/5 80 వచ్చింది. సో ఈ మిక్సర్ బయటికి తీసాడు కదా, బయటికి తీసిన మిక్సర్ లో వాటర్ వచ్చి 8 లీటర్స్, అంటే 1 part కదా, 4:1 కాబట్టి వాటర్ వచ్చి 8 లీటర్స్ ఉంటే మిల్క్ ఎంత ఉంటుంది, 4 parts 4 into 8 32 లీటర్స్ ఉంటుంది మిల్క్. రైటా? ఇప్పుడు 32 లీటర్స్ ఆఫ్ మిల్క్ బయటకు వచ్చింది అండ్ 8 లీటర్స్ ఆఫ్ వాటర్ బయటకు వచ్చింది. మనకి ఇనీషియల్ గా ఎంత ఉంది, 4x అనేది మిల్క్ ఉంది, x అనేది వాటర్ ఉంది. ఇప్పుడు ఇటు 40 లీటర్స్ బయటకు తీయడం వల్ల ఇందులోంచి ఎంత మిల్క్ బయటకు వచ్చేసింది, మనకి 32 లీటర్స్ బయటకు వచ్చేసింది, అవునా? అంటే 4x క్వాంటిటీలోంచి 32 బయటకు వచ్చింది. అదే x క్వాంటిటీ ఆఫ్ వాటర్ లోంచి ఎంత బయటకు వచ్చింది, 8 బయటకు వచ్చింది. ఇప్పుడు వాడేం చేశాడు, మళ్ళీ 40 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడంట. ఇది మిల్క్ కదా మనకి, దిస్ ఈస్ ద థింగ్ ఆఫ్ మిల్క్ అండ్ దిస్ ఈస్ ద వాటర్. ఇప్పుడు వెసల్ యాక్చువల్లీ ఎంత మిల్క్ ఉందంటే 4x minus 32 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది అండ్ x minus 8 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. దాని తర్వాత ఇది ఏం చేశాడు, వాటర్ యాడ్ చేస్తే అది వాటర్ కే యాడ్ చేయాలమ్మ. 40 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు, 40 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. అప్పుడు మిక్సర్ ఏ రేషియోలో ఉందంట, 3:2 రేషియోలో ఉందంట. ఏ రేషియోలో ఉందంట, 3:2 లీటర్స్ ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఫ్రాక్షన్ వేసుకుందాం. యాక్చువల్లీ మిల్క్ ఎంత ఉంది, 4x minus 32 ఉంది,
వాటర్ ఎంత ఉంది x-8 ఇది వరకు ఉండాలి, తర్వాత 40 కలిపి +40 అంటే -8 +40 అంటే 32. 4x - 32 is the value of milk and x + 32 is the value of water. ఇది ఏ రేషియోలో ఉందన్నాడు 3:2 రేషియోలో ఉందన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే x వాల్యూ ఎంత వచ్చింది 32 వచ్చిందమ్మా. x వాల్యూ ఎంత వచ్చింది 32 వచ్చింది. ఇనీషియల్ గా మనకి మిల్క్ ఎంత ఉంది 4x ఉంది, వాటర్ ఎంత ఉంది x ఉంది. x వాల్యూ 32 కాబట్టి 32 is water and 4 into 32 is milk, that is equals to 128 liters of milk and 32 liters of water is there. Right, Sindhura? ఏం అర్థమైందా? క్లియర్, డన్. ఇది ఇంకా సింపుల్ గా చేసేయచ్చు. ఇనీషియల్ గా ఎంత ఉంది మనకి మిల్క్ వాటర్ ఎంత ఉంది 4:1 ఉంది అవునా. అండ్ ఫైనల్ గా ఎంత ఉంది ఇట్ బికమ్స్ 3:2. ఇట్ బికమ్స్ 3:2. మనకేం తెలుసు 40 లీటర్స్ ఆఫ్ మిక్సర్ ని బయటికి తీసుకొస్తే 40 లీటర్స్ ఆఫ్ మిక్సర్ ని బయటికి తీసుకొస్తే 32 లీటర్స్ ఆఫ్ మిల్క్ వచ్చింది, 8 లీటర్స్ ఆఫ్ వాటర్ వచ్చిందమ్మా. 8 లీటర్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. అంటే ఇక్కడ 4 యూనిట్స్, అది 4 పార్ట్స్ వాటర్ ఉంది, మిల్క్ ఉంది, 1 పార్ట్ వాటర్ ఉంది. ఇక్కడ 3 పార్ట్స్ మిల్క్ ఉంది అండ్ 2 పార్ట్స్ వాటర్ ఉంది. క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి మిల్క్ తీసేసిన తర్వాత ఏమైందంటే 4 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్ వచ్చిందండి. అంటే 1 పార్ట్ తగ్గింది అవునా. 1 పార్ట్ తగ్గితే ఎన్ని లీటర్స్ మిల్క్ బయటకు వచ్చిందమ్మా 32 లీటర్స్ బయటకు వచ్చింది. ఇక్కడ 4 నుంచి 3కి వచ్చింది కదా, అంటే 4 పార్ట్స్ నుంచి 3 పార్ట్కి వచ్చిందని మీనింగ్ ఏంటి, ఒక పార్ట్ తగ్గింది. ఒక పార్ట్ తగ్గితే ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ బయటకు వచ్చిందంటే 32 లీటర్స్ ఆఫ్ మిల్క్ బయటకు వచ్చిందమ్మా. ఇదేంటి 24 ఏంటి, ఇక్కడ ఏమొచ్చింది 40 లీటర్, 32 లీటర్స్. 32 లీటర్స్ ఆఫ్ మిల్క్ బయటకు వచ్చింది రైటా. అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత 32 కాబట్టి ఇక్కడ వాటర్ 1 పార్ట్ ఉంది, ఇట్ బికమ్స్ 32. మిల్క్ 4 పార్ట్స్ ఉంది, 4 into 32 which is equals to 128. ఇలానే చేసేయచ్చు ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పనా, చాలా సింపుల్ అమ్మా. సింప్లిఫికేషన్ ఏం ఉండదు, జస్ట్ ఐడియా ఉంటే సింపుల్. అది వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్. లైక్ వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్. ఎలా సాల్వ్ చేస్తాం, 40 లీటర్స్ బయట తీసుకొచ్చాడు, 4:1 రేషియోలో ఉంది కాబట్టి రైట్. అంటే 40ని ఓవరాల్ గా 5 పార్ట్స్ చేస్తే యూ విల్ గెట్ 1 పార్ట్ ఈక్వల్స్ టు 8. సో 4 పార్ట్ ఈక్వల్స్ టు 4 8 32. అంటే మిల్క్ మనకి 4:1 ఇనీషియల్ గా ఉంది అండ్ 3:2 ఫైనల్ గా ఉంది. వీడు కొంత మిల్క్ తీసిన తర్వాత ఏమైందంటే 4 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్ వచ్చేసింది, అంటే 1 పార్ట్ తగ్గింది. 1 పార్ట్ తగ్గితే ఎంత లీటర్స్ ఆఫ్ మిల్క్ బయటకు వచ్చింది అంటే 32 లీటర్స్ బయటకు వచ్చిందమ్మా. సో వీ కన్సిడర్ దట్ 1 పార్ట్ ఈక్వల్స్ టు 32. ఇనీషియల్ గా ఎంత రేషియో ఎంత ఉంది 4:1 ఉంది కాబట్టి సో దిస్ ఈస్ వాటర్, దిస్ ఈస్ మిల్క్. అంటే 1 పార్ట్ దిస్ బికమ్స్ 32. ఇదంతా 4 పార్ట్స్ కాబట్టి 4 into 32 128. 4 into 32 128. ఇలా డైరెక్ట్ గా చెప్పచ్చు. ఇలా చేయాలి అంటే కాన్సెప్ట్ బాగా ఇది క్లియర్ గా ఉండాలి, అది థరోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ వస్తుంది రైట్. ఈస్ దిస్ క్లియర్ నౌ? గుడ్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. అండ్ రేపు కొన్ని ప్రాబ్లమ్స్ లో ఇంకా వేరే మోడల్స్ ఉంటాయి అండ్ వీ హ్యావ్ ఎనఫ్ టైం. సో తిరుపాటుగా మనం చెప్పుకుందాం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కవర్ చేద్దాం. జస్ట్ నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి, మీరు సాల్వ్ చేయాలి. డెఫినెట్ గా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఈవెన్ నేనన్నా కానీ ఒక 10 days 15 days అలా బుక్ ముట్టుకోకపోతే మర్చిపోతాను, ఏం జరుగుతుంది అనేది మర్చిపోతాను, ఎవరైనా మర్చిపోతారు. సో కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. డన్ అండ్ టేక్ కేర్. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండమ్మా, బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఏదన్నా కొంచెం తేడా వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళండి, బెటర్. సో రికార్డింగ్ క్లాసెస్ అదన్నీ సార్ చెప్తారమ్మా అది ఏంటి అనేది. అండ్ టైమింగ్స్ అంటే టైమింగ్స్ మార్చడానికి కూడా మీరు కూడా కాలేజెస్కి వెళ్ళిపోతారు అండ్ సమ్ అదర్ వర్క్స్ మిడిల్ గా 3 to 4 4 to 5 అనేసరికి ఆడ్ టైం అయిపోతుంది. అంటే ఫుల్ ప్లెజ్ గా వర్క్ కంప్లీట్ చేయలేకపోతున్నాం. మీరన్నా కాలేజ్కి వెళ్ళాలి, మేమన్నా కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి కాలేజ్ నుంచి వెళ్ళి వచ్చేసరికి ఏమవుతుందంటే టెన్షన్ అయిపోతుంది. ఆ టైంకి వస్తామా రామా అనేది టెన్షన్ ఎక్కువపోతుంది.
దాని గురించే చేశాను. అండ్ మార్నింగ్ 7 to 8 అంటే నాకంటే ఏం పని ఉండదు. మరి మీకేం బిజీ ఉంటారో నాకు తెలీదు గానీ యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ టైమ్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఎనీవే దట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ టేక్ కేర్. థాంక్ యూ.